మా పేరు స్వాతి అండి. మాది దగదర్తి మండలం బాడుగులపాడు. మాకేమంటే మొన్న పిల్లకాయలు ఐస్ క్రీమ్ బండి కాడ ఐస్ క్రీమ్ తీసుకుంటుంటే తాగేసి వచ్చి ఇద్దరు మా పిల్లకాయలు కొట్టారు. అది ఏందని ఆడవాళ్ళం అందరం కలిసి అడిగినందుకు ఒకరోజు ఆగి ఇవాళ వచ్చేసి మా బాబాయ్ అవుతాడు ఆయన పట్టుకోకూడదు. మా క్యాస్ట్ వాళ్ళు అంటే అస్సలు వాళ్ళకి ఒడ్డుపాలు వాడు అంటే పడదు. మాది ఒడ్డు కులము. మీ ఒడ్డోళ్ళు అంతు తెలుస్తూ ఊర్లో లేకుండా చేస్తాము అని అంటున్నారు. చాలా రోజుల నుంచి మేము తగ్గించేస్తున్నాం. మాకు న్యాయం లేదు. మేము నిద్రలేసి పొలంకి వెళ్ళాలా. పొలంకి వెళ్ళంటే మాకు జరుగుతుంది. కూలి చేసుకొని బతికే వాళ్ళము. మీరంతా మీ బతుకులంతా మీ క్యాస్ట్ ఎంత అనేసి మమ్మల్ని నానా పెడతా ఉన్నారు. శ్రీహరి, పందెల దయాకరు, తాళ్ళూరు వెంకట్రామయ్య. మేము నా కొడుకు ఐస్ క్రీమ్ తీసుకొని తింటుండండి సార్. తింటుంటే నా కొడుకు దుర్మార్గం కొట్టిండు. ఐస్ రోడ్డు మీద ఉన్నట్టే కొట్టేసినాక సరేలే అని చెప్పి మేము వెళ్ళలేకపోతే మా మీదకి బండలో కర్రలో ఎత్తుకొని లొగుతోలి అంటే మా అమ్మల్ని మా ఎక్కల్ని ఎంతతా మా మీద కత్తులు కటార్లు ఎత్తుకొని లొగుతూ వెళ్తామన్నారు. 3 రోజుల నుంచి మా ఊళ్ళు లేదు నీళ్ళు లేవు. ఇట్నే పట్టుకొని పోయేవాడు అన్నట్టు భయపడతా చేస్తున్నాడు వాడు జవానికి. కొట్టేసిండ్రు నాయన, మా బావని కొట్టేసిండ్రు. కొట్టేసి అక్కడే పడిపోయిన పట్ట చెట్లల్లా తీసుకొని వచ్చింది. మాకు న్యాయం కావాలి. మేము తిరిగేదందుకే లేదు. మాకు న్యాయం ఒడ్డోళం అంటున్నారు. న్యాయమే జరగటం లేదు. ముసలావిని కొట్టిండ్రనేసి వాళ్ళు పోయిన ఆడవాళ్ళ మీద కర్రలు ఎత్తుకొని వచ్చిండ్రు.